హలో హలో ఇన్స్పెక్టర్ గారు, నేను సార్ రామ్మూర్తిని మాట్లాడుతున్నాను సార్. మా ఆవిడ జాడేమని తెలిసిందా సార్? ప్లీజ్ సార్. సార్ లేదు సార్, మాకు ఎవరు శత్రువు లేరు సార్. సార్ సార్ మా మధ్య ఎటువంటి గొడవలు కూడా లేవు సార్. ప్లీజ్ సార్, ఆమె గురించి ఏం తెలిసినా సరే వెంటనే నాకు కాల్ చేయండి సార్. ప్లీజ్ సార్. ఓకే సార్, ఉంటాను సార్. వారం రోజులైంది, హఠాత్తుగా మాయమైపోయింది. ఏముందో ఎక్కడుందో చాలా తెలియదు. వచ్చేసావా? ఏమైంది లత? ఏం జరిగింది? ఇన్నాళ్ళు ఏమైపోయా? ఎక్కడికి వెళ్ళా? ఏడా కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏమైంది చెప్పు, చెప్తేనే తెలిసేది. వారం రోజుల క్రితం మీరు ఆఫీస్కి వెళ్ళాక కూరగాయలు తెస్తామని మార్కెట్కి వెళ్ళాను. అప్పుడు నలుగురు వచ్చి నిన్ను కార్లో కిడ్నాప్ చేసుకెళ్ళి నువ్వు లొంగపోతే నిన్ను వచ్చి వదిలేశారు, అంతే కదా? అసలు నన్ను చెప్పనిస్తావా? సరే చెప్పు. దారిలో ఒక గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడు. గంధర్వుడే నిన్ను వచ్చానని చెప్పాడు. అబ్బా, నేను ఏదో చెప్పేలోగా నన్ను ముద్దు పెట్టేసుకున్నాను. నేను అప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాను. కళ్ళు తెరిచి చూసేలోగా ఏదో పెద్ద భవనంలో పూల పంప్ మీద ఉన్నాను. ఆ గంధర్వుడు నన్ను ఒక వారం రోజుల పాటు నాతో స్వర్గ సుఖాలు అనుభవించాడు. ఈ రోజు కళ్ళు తెరిచి చూసేసరికి మన కాంపౌండ్ వాళ్ళు పడి ఉన్నారు. మెల్లగా లేచి లోపలికి వచ్చాను. అబ్బా ఊరుకో లత, ఊరుకో. గంధర్వుడు అంటున్నావు, ఈ విషయం ఎవరికి తెలియదు కూడా. నీ శీలం పోయిందని కానీ నువ్వు నాకు ద్రోహం చేసావని కానీ నేనేం అనుకోను. నేను బాగా చూసుకుంటా కదా. అరే అబ్బా ఊరుకో లత, ఊరుకో, చెప్తున్నా కదా. నేను ఏడుస్తున్నా